శ్రీ గురుభ్యో నమ. శ్రీ పూర్ణానంద స్వామి చరిత్ర అధ్యాయం 7 రెండవ భాగం. పరమాత్మ స్వరూపులైన స్వామివారి దివ్య సన్నిధికి కేవలం హైందవులే కాకుండా క్రైస్తవులు, ముస్లింలు కూడా వచ్చేవారు. అందులో కొందరి అనుభవాలను మనం ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉర్దూ లెక్చరర్గా ఉద్యోగం చేస్తుండే గఫూర్ ఖాన్ అను ఒక ముస్లిం సోదరుడు కేబీవీజీ గారితో కలిసి 1984లో ఒకసారి స్వామివారి దర్శనార్థం ఆశ్రమానికి వచ్చారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని చూచి ముగ్ధుడైన అతను వారితో చాలాసేపు వివిధ విషయాల గురించి చర్చించారు. ఆ సందర్భంలో స్వామివారు ఖురాన్లోని కొన్ని వాక్యాల గురించి సూక్ష్మంగా, సరళంగా వివరిస్తుండగా స్వామివారి స్థానంలో అతనికి తమ ప్రవక్త అయిన ప్రాఫెట్ నబీ వారి దర్శనమయ్యింది. ఆనందపరవశుడైన అతనికప్పుడు స్వామివారు కులమతాలకన్నిటికీ అతీతులని అర్థమైంది. ఆనాటి నుండి అతను స్వామివారి దర్శనార్థం వీలైనప్పుడల్లా వచ్చేవారు. ఇలా ఉండగా అతనికి తన ప్రమోషన్ విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఆ విషయాన్ని అతను స్వామివారికి విన్నవించగా కరుణామూర్తులైన స్వామివారు దాని గురించి నీవేమీ బాధపడవద్దు, త్వరలోనే నీకు ప్రమోషన్ వస్తుంది అని అనుగ్రహించారు. స్వామివారు అన్నట్లుగానే తొందరలోనే అతనికి ప్రొఫెసర్గా ప్రమోషన్ వచ్చింది. దానితో అతనికి స్వామివారిపై గల భక్తి విశ్వాసాలు మరెన్నో రెట్లు పెరిగాయి. జర్మనీలో జన్మించి ఇంగ్లాండ్లో స్థిర నివాసం ఉంటూ వివిధ దేశాలకు వెళ్ళి మిషనరీ సేవలతో జీవితం గడుపుతున్న ఇద్దరు మిషనరీలు ఒకసారి మన భారతదేశానికి కూడా వచ్చి ఇక్కడున్న వివిధ ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తూ చివరకు 1986లో ఒకరోజు శ్రీశైలం చేరుకున్నారు. వారెక్కడికి వెళ్ళినా కులమత భేదం లేకుండా అక్కడున్న మహాత్ములను దర్శించేవారు. శ్రీశైలంలో కూడా వాళ్ళు మహాత్ముల గురించి అక్కడి వాళ్లను విచారించగా వాళ్ళు స్వామివారి గురించి చెప్పారు. అలా వాళ్ళు స్వామివారి దర్శనార్థం సున్నిపెంట ఆశ్రమానికి వచ్చారు. స్వామివారి దివ్య తేజస్సు చూసి ఆ మిషనరీలు ఎంతో ముగ్ధులయ్యారు. స్వామీజీతో వాళ్ళు ఎన్నో విషయాల గురించి కూలంకషంగా చర్చించారు. కేవలం ఆధ్యాత్మిక విషయాలలోనే కాక మిగతా విషయాల్లో కూడా స్వామివారికి గల అపారమైన జ్ఞానానికి ఆ ఇరువురు చాలా ఆశ్చర్యపోయారు. చివరకు వాళ్ళు స్వామివారిని యేసు ప్రభువు గురించి తమరి అభిప్రాయం ఏమిటని అడుగగా వారు యేసు ప్రభువు యొక్క కరుణను, త్యాగాన్ని కొనియాడి వారి బోధనల్లోని సూక్ష్మార్థాలను ఎంతో క్షుణ్ణంగా వివరించారు. మిషనరీలుగా ఉన్న తమకు కూడా తెలియని ఆ వివరణలు విని వాళ్ళెంతగానో సంతోషించారు. అలా ఆ వివరణ కొనసాగుతుండగా ఉన్నట్టుండి వాళ్లకు స్వామీజీ స్థానంలో యేసు ప్రభువు దర్శనమైంది. సంభ్రమాశ్చర్యాలతో వాళ్ళప్పుడు కరుణామూర్తి అయిన ఆ యేసు ప్రభువును సదా స్మరిస్తూ ఎన్నో సంవత్సరాల నుండి వివిధ దేశాలకు వెళ్ళి ఎందరికో నిష్కామంగా సేవలందించాము. అలా ఎప్పటి నుండో వారి దర్శనం కొరకు తపిస్తున్నాము. చివరకు ఇదిగో ఇప్పుడు ఆ యేసు ప్రభువు యొక్క అపూర్వ దర్శన భాగ్యం కలిగింది అని అనుకుంటూ వాళ్ళు వారిని అలా చూస్తుండగానే వారి స్థానంలో చిరునవ్వు చిందిస్తూ మళ్ళీ స్వామివారు కనిపించారు. అప్పుడు వాళ్ళకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఆ మిషనరీలు స్వామివారిని భారతదేశంలో సర్వవ్యాపకంగా కనబడుతున్న గురు సంప్రదాయం గురించి విశదంగా వివరించమని వేడుకొనగా వారు అనాది నుండి మన దేశంలో లోతుగా పాతుకుపోయిన వివిధ రకాల గురు శిష్య సంప్రదాయాల గురించి వివరిస్తూ ఇప్పుడు మన దేశంలో వివిధ నామరూపాలతో అత్యధికంగా ఆరాధింపబడుతున్న గురుమూర్తి అయిన శ్రీ దత్తాత్రేయ స్వామివారి గురించి కూడా వివరించారు. చివరకు ఆ దత్తావతారములలోని రెండవ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారు అంతర్ధానమైన శ్రీశైలంలోని కదలీవనం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించగా ఎలాగైనా తమకు ఆ పవిత్ర ప్రాంత దర్శన భాగ్యం కలిగించమని వాళ్ళు స్వామివారిని వేడుకున్నారు. నిర్మలమైన వాళ్ళ ఆ భక్తిభావానికి స్పందించి స్వామివారు అప్పుడు తమ సేవకులలో ఒకరైన గోవిందును పిలిచి వాళ్ళని అక్కడికి తీసుకువెళ్ళమని ఆదేశించారు. దారి మధ్యలో ఆ ఇద్దరు మిషనరీలు అతనితో మేమెన్నో దేశాల్లో పర్యటించి పూజ్యులైన వారిని ఎందరినో కలిశాము, కానీ వీరిలా అత్యంత తేజోమయులైన ఒక పూర్ణ పురుషుని మేమెక్కడా చూడలేదు అని ఘంటాపథంగా చెప్పారు. పవిత్రమైన కదలీవన సందర్శనానంతరం ఆ మిషనరీలు ఆశ్రమానికి తిరిగి వచ్చి స్వామీజీ, మీ దర్శనంతో మా జన్మలు ధన్యమయ్యాయి. మీకు కృతజ్ఞతలు ఎలా తెలపాలో మాకు తెలియడం లేదు. మీ సన్నిధిలో మాకు కలిగిన దివ్యానుభవాల వంటివి మరెన్నో మీ లీలలను భక్తుల ద్వారా మేము తెలుసుకున్నాము. ప్రచారాలు కానీ హంగామాలు కానీ ఇష్టపడని, మీ అనుమతి లేకుండా మీ ఫోటోలు తీసినప్పుడు కెమెరాలు పనిచేయకుండా పోవడం, ఒకవేళ పనిచేసినా మీ ఫోటో అందులో పడకపోవడం వంటివి అందులో కొన్ని. ఈ తరుణంలో మాదొక చిన్న ప్రార్థన. మీ సన్నిధిలో మాకు కలిగిన ఆనందానుభూతులను మా మిత్రులతో పంచుకునేప్పుడు ఈ ఆశ్రమాన్నే కాక మీ యొక్క దివ్య స్వరూపాన్ని కూడా వాళ్లకు చూపగలిగితే వాళ్ళెంతో సంతోషిస్తారు. కనుక అందుకు మీ అనుగ్రహము, అనుమతి మాకు కావాలి అని వేడుకోగా స్వామివారందుకు అనుమతించారు. అలా వాళ్ళు స్వామివారిని ఆశ్రమాన్ని
చేసుకుని సంతృప్తులై తమ దేశానికి వెళ్ళిపోయారు. ఇది ఇలాగైతే మోసెస్ అను పేరు గల మరొక క్రైస్తవ సోదరునికి కలిగిన మరొక అద్భుతానుభవాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. బి రాధాకృష్ణమూర్తి గారు, బీఆర్కే గారు 1970-72 ప్రాంతంలో పోచంపాడు హైడ్రో ప్రాజెక్టులో ఉద్యోగం చేసేటప్పుడు క్రైస్తవ మతస్థుడైన పిఎఫ్ మోసెస్ అను పేరు గల ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి అతనికి పై అధికారిగా ఉండేవారు. సాధు సన్యాసులంటే అతనికి ఎంతో చిన్న చూపు. బీఆర్కే గారు తన గురుదేవుల మహత్యాన్ని తన సహోద్యోగులకు వివరిస్తుంటే ఆ ఇంజనీర్ గారు హేళనగా మాట్లాడేవారు. ఇలా ఉండగా ఒకరోజు మోసెస్ గారు ఏదో పని మీద బీఆర్కే గారి ఇంటికి రాగా అప్పుడు అక్కడ స్వామివారు కూడా ఉన్నారు. బీఆర్కే గారి మాట మేరకు అతను స్వామివారి గదికి వెళ్ళగా అదేమి మాయో, స్వామివారిని చూడగానే అతని మనసులో అనిర్వచనీయమైన ఆనందం చెలరేగింది. స్వామివారు అప్పుడు అతన్ని పిలువగా అతను యాంత్రికంగా వెళ్ళి స్వామివారి వద్ద కూర్చున్నారు. ఆ తర్వాత వారిరువురు ఎన్నో విషయాల గురించి చర్చించారు. ఆ సమయంలో అతనికి యేసు ప్రభువుపై గల అకుంఠిత భక్తి విశ్వాసాలను చూచి స్వామివారు ఎంతో సంతోషించారు. వారప్పుడు బైబిల్ సూక్తులలోని ఎన్నో సూక్ష్మార్థాలను అతనికి వివరించారు. అమోఘమైన ఆ వివరణలు వింటున్న అతనిలో ఆ అలౌకిక ఆనందం పరాకాష్ఠకు చేరింది. మరుక్షణం స్వామివారి స్థానంలో అతనికి యేసు ప్రభువు దర్శనమైంది. దానితో అతనికి బాహ్యస్పృహ లేకుండా పోయింది. అతను ఆ అద్భుత దృశ్యాన్ని తదేకంగా చూస్తుండగానే యేసు ప్రభువు స్థానంలో మళ్ళీ స్వామివారు మందస్మితులై కనిపించారు. అప్పుడు అతనికి వారు తాను అనుకున్నట్లుగా కేవలం ఒక హైందవ సన్యాసి కాదని స్పష్టమైంది. వెంటనే అతను స్వామివారి పాదములపై పడి, స్వామీజీ, నాదొక కోరిక. నా చివరి శ్వాస మీ పాదాల వద్ద వదలాలన్నదే ఆ కోరిక. మీరు సర్వేశ్వరులనే నమ్మకం నాకున్నది. దయచేసి నా ఈ కోరికను మన్నించి అనుగ్రహించాలి అని వేడుకోగా వారు అలాగే అని అనుగ్రహించారు. అప్పటి నుండి అతను తనకు వీలైనప్పుడల్లా స్వామివారి సన్నిధికి వెళ్లడమే గాక ఆశ్రమ కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొనేవారు. ఇలా కొంతకాలం గడిచాక స్వామివారు ఆ ఆశ్రమాన్ని అక్కడున్న రామాలయానికి ఇచ్చేశారు. ఆ తర్వాత వారు మళ్ళీ ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. ఇలా ఉండగా బీఆర్కే గారు, స్వామి రంగయ్య గారు మొదలగు కొంతమంది భక్తులు స్వామీజీతో కలిసి దక్షిణ భారతదేశ యాత్రకు వెళ్ళాలనుకున్నారు. ఆ యాత్రా విషయాల గురించి చర్చిస్తూ బీఆర్కే, స్వామి రంగయ్య గారు శ్రీశైలం ప్రాజెక్టు ఇన్స్పెక్షన్ బంగ్లాలో కూర్చొని ఉండగా ఎన్నడూ లేనిది స్వామివారు అక్కడికి విచ్చేశారు. అందరూ కలిసి ఆనందంగా ఏదేదో మాట్లాడుతూ రాత్రి 8 గంటల వరకు అక్కడే గడిపారు. ఇంతలోనే పోచంపాడు నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోసెస్ గారు కూడా అక్కడికి వచ్చారు. అనుకోకుండా స్వామివారిని అక్కడ చూచేసరికి అతనికి ఎంతగానో ఆనందం కలిగింది. అతను స్వామివారికి పాదనమస్కారం చేసుకుని వారితో మాట్లాడుతూ కూర్చొని ఉండగా ఉన్నట్టుండి అతనికి విపరీతమైన గుండె నొప్పి వచ్చింది. అందరూ చాలా కంగారు పడిపోయారు. కానీ స్వామివారు మాత్రం కరుణతో అతన్ని చూస్తూ కూర్చున్నారు. అప్పుడు అతనికి ఒక మెరుపులా తాను తన అంతిమ ఘడియలకు చేరుకున్నానని అర్థమైంది. కృతజ్ఞతాపూర్వకంగా అతను స్వామివారిని చూస్తూ చేతులు జోడించి వారి పాదములపై వాలిపోయారు. మరుక్షణమే అతని ప్రాణం ఆ దేహాన్ని వదిలి అనంత వాయువులో కలిసిపోయింది. ఎన్నడూ లేనిది స్వామివారు ఎందుకప్పుడు అక్కడికి వచ్చారో బీఆర్కే గారికి అప్పుడు అర్థమైంది. అప్పుడు సమయం రాత్రి 10 గంటలయింది. మరొక గంటసేపు కూడా స్వామివారు అక్కడే ఉండి అందరితో కలిసి తమ పూర్వ ప్రణాళిక ప్రకారంగా అక్కడి నుండి ప్రయాణమయ్యారు. ఇది ఇలాగైతే నా భూతో నా భవిష్యతి అన్నట్లుగా స్వామివారి అపార కృపకు పాత్రీభూతులైన శ్రీలంక సుబ్రహ్మణ్య శాస్త్రి గారి, శ్రీ మృత్యుంజయ శాస్త్రి గారి అత్యద్భుతకరమైన ఈ స్వచ్ఛంద మరణ సంఘటనలను చూడండి. ఇవి ఒక అసాధారణమైన అద్భుత సంఘటనలు. మానవ మేధస్సు అందుకోజాలని స్వామివారి అపారమైన దివ్యశక్తికి దర్పణం పట్టే మహిమాన్విత ఘట్టాలు. స్వచ్ఛంద మరణం అంటే అదేదో ఆషామాషి వ్యవహారం కాదు గదా. మనము పంచమవేదంగా ఆరాధనాభావంతో చూసే మహాభారతంలో కేవలం ఒక్క భీష్మ పితామహునికి మాత్రమే అలా తాను కోరుకున్న సమయంలో స్వచ్ఛంద మరణం పొందే వరం ఉన్నట్లు తోస్తోంది. జాతస్య మరణం ధ్రువం అని కదా శాస్త్రం చెబుతోంది. జన్మించిన ప్రతి మానవుడు ఏదో ఒకనాడు మరణించక తప్పదనే కదా దాని అర్థం. అయినా ఆ మృత్యుదేవత ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో వచ్చి కబళిస్తుందో ముందుగా ఎవరూ ఊహించలేరు గనుక మరణం అనివార్యమని తెలిసిన విఘ్నులైన భక్తులు భగవంతుడా మాకు సునాయాస మరణాన్ని ప్రసాదించు తండ్రి అని ప్రార్థిస్తుంటారు. అలాంటిది మహద్గురువులైన స్వామి శ్రీ పూర్ణానందుల వారి దివ్యమైన ఆశీర్వాద ఫలితంగా ఒకే తల్లిదండ్రులకు జన్మించిన ఇరువురు సోదరులకు అపూర్వమైన ఆ మహాభాగ్యం కలిగిందంటే అది మాటలతో వర్ణించలేని ఒక అమోఘమైన సంఘటనయే కదా మరి.
ఈ ఇరువురు సోదరులు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు తాలూకాలోని రేలంగి గ్రామ వాస్తవ్యులైన శ్రీ లంకా సుబ్బారావు, శ్రీమతి మాణిక్యాంబ దంపతులకు జన్మించారు. వారు తమ పెద్ద కుమారునికి వెంకట మృత్యుంజయ శాస్త్రి అని, చిన్న కుమారునికి సుబ్రహ్మణ్య శాస్త్రి అని నామకరణం చేశారు. వీరు స్వామివారిని తొలిసారిగా 1983 సంవత్సరంలో దర్శనం చేసుకున్నారు. ఇంకిప్పుడు మనం ఈ సోదరుల్లో చిన్నవారైన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క స్వచ్ఛంద మరణ విషయాన్ని గురించి తెలుసుకుందాం. వీరు 1994 సంవత్సరంలో ఒకరోజు హడావిడిగా ఆశ్రమానికి వచ్చి వెంటనే స్వామివారి దర్శనార్థమై లోపలికి వెళ్ళారు. విజ్ఞాన వయోవృద్ధులైన శాస్త్రి గారంటే ఆశ్రమంలో అందరికీ సుపరిచితులే. వారంటే ఆశ్రమవాసులందరికీ పూజ్యభావమే. ఒక అమ్మాయి గనుక మన సనాతన హిందూ సంప్రదాయాలకు అనుగుణమైన పూజా పద్ధతులలో నిష్ణాతురాలైతే, ఇటు ఆమె పుట్టినింట్లోనూ వివాహానంతరం ఆమె మెట్టినింట్లోని వారు కూడా ఆ పూజా పద్ధతులకు ప్రభావితులై వాటిని అలవర్చుకుంటారు. తత్ఫలితంగా ఆయా గృహాలలో ఒక మంగళప్రదమైన వాతావరణం నెలకొని అచ్చట సుఖశాంతులు వెల్లివిరుస్తాయని స్వామివారి భావం. సుబ్రహ్మణ్య శాస్త్రి గారంటే సనాతన హిందూ మత సాంప్రదాయాలను ప్రాణప్రదంగా అభిమానించి ఆచరించే సద్బ్రాహ్మణులు. అంతేకాక వివిధ హోమాలను, వివిధములైన పూజా పద్ధతులను శాస్త్రోక్తంగా నిర్వహించుటలో నిష్ణాతులని పేరు ప్రఖ్యాతులున్న పరమ నిష్ఠాగరిష్ఠులు. స్వామివారి ఆశ్రయానికి అనుగుణంగా శాస్త్రిగారు ఆశ్రమంలోని అమ్మాయిలందరికీ వివిధ పూజా పద్ధతులతో పాటు విశ్వకళ్యాణానికి దోహదపడే శాంతి హోమాలు చేయడంలో కూడా చక్కని శిక్షణనిచ్చేవారు. అందున ఆయన అందరికీ ప్రీతిపాత్రులయ్యారు. శాస్త్రిగారు అలా స్వామీజీ వద్దకు వెళ్ళిన కాసేపట్లోనే ఆశ్రమంలోని ఫోన్ మోగింది. అప్పుడక్కడ విధి నిర్వహణలోనున్న నందికొట్కూరు వెంకటరామరాజు గారు ఫోన్ ఎత్తగా ఒక ఆవిడ, నేను లంకా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి భార్యను, వారు ఆశ్రమానికని బయలుదేరి వచ్చారు, వారు అచ్చటికి వచ్చారా అని అడిగింది. అమ్మ, వారు ఇంత క్రితమే ఆశ్రమానికి వచ్చి వెంటనే స్వామివారిని దర్శించాలంటూ గబగబా వెళ్ళారని చెప్పారు. అప్పుడు ఆమె, బాబు, ఆయన స్వామివారిని దర్శించడానికి స్వయంగా నడిచి వెళ్ళడం మీరు కళ్ళారా చూశారా అని ప్రశ్నించగా అతను, అమ్మ, మీ వారు నడిచి వెళ్ళడం నేను ప్రత్యక్షంగా చూశాను అని బదులిచ్చారు. మరొక 10 నిమిషాలు గడిచాయో లేదో ఆమె మళ్ళీ ఫోన్ చేసి, ఇప్పుడు మా వారు క్షేమంగా ఉన్నారా, స్వామీజీ వారితో ఇంకా మాట్లాడుతున్నారా, దయచేసి చూసి వచ్చి చెప్పండి అని ప్రాధేయపడగా అతను వెళ్ళి చూసి వచ్చి, అమ్మ, మీ వారు క్షేమంగా స్వామివారి గదిలో కూర్చొని వారితో మాట్లాడుతున్నారు. అలాంటి సందర్భాల్లో ఎవరూ చొరవ చేసి ఆ గదిలోనికి వెళ్ళకూడదు. అందున ఆ గది తలుపు చాటును నిలబడి వారిరువురు సంభాషణను నేను స్పష్టంగా విన్నాను అని చెప్పారు. భర్త ఆరోగ్యం ఎలా ఉందో చూసి రమ్మని ఆమె భయాందోళనతో బ్రతిమాలుతుంటే కాదనలేక రాజుగారు అలాగా 4 పర్యాయాలు ఆ గది వద్దకు వెళ్ళి చాటుగా చూచి ఆ విషయం ఆమెకు చెప్పారు. కానీ ఆమె అభ్యర్థన మేరకు అతను 5వ పర్యాయం కూడా ఆ గది దగ్గరకు వెళ్ళగానే స్వామివారు, రాజు లోనికి రా అని పిలిచారు. శ్రీశైలానికి వెళ్ళిన తన శ్రీవారి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని వీడి శ్రీమతి ఆందోళన పడుతోంది. అది సహజమే. కానీ వీడేమో తనకు అంతిమ గడియలు ఆసన్నమైనాయని తెలిసి కూడా ఆత్మీయులను అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్యను కూడా విడిచి అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆశ్రమానికి వచ్చాడు కదా. ఎందుకని? ఆ ఆపత్కాలంలో గురు సన్నిధిలో ఉంటే గురుదేవులు కరుణించి కాపాడకపోతారా అనే కొండంత ఆశతోనే కదా. ఇతను గురు సన్నిధిపై ఉంచుకున్న అచంచల భక్తి విశ్వాసాలే ఇతన్ని గండం నుండి గట్టెక్కించి తోడు నీడై అండగా ఉన్నాయి. అంతేకాదు, అందువల్లనే ఇతను దైవ సన్నిధికి పోవటానికై మేము ఒక దివ్యమైన సుముహూర్తాన్ని కూడా నిర్ణయించాము. అందున ఇతని ప్రాణానికి ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చిన ముప్పేమీ లేదు. ఇతను గురు సన్నిధిలో సంపూర్ణమైన ఆరోగ్యంతో సంతోషంగా ఉన్నారని ఇతని భార్యకు చెప్పు. ఇక చింత వీడి నిశ్చింతగా ఉండమని, భర్త విషయంగా ఆశ్రమానికి పదే పదే ఫోను చేయ పని లేదని కూడా మా మాటగా ఆవిడికి చెప్పు. ఇక నీవు కూడా నిశ్చింతగా వెళ్ళవచ్చు అని సెలవిచ్చారు. రాజుగారు ఈ విషయాలన్నీ శాస్త్రిగారి భార్యకు యథాతథంగా వివరించగా ఆమె ఆనందానికి అవధులు లేకపోయాయి. జరిగిన సంఘటనలన్నీ సింహావలోకనం చేసిన రాజుగారికి అప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ప్రాణాపాయగండం ఉన్నదనే సంగతి తెలిసింది. శాస్త్రిగారు అందుకే దానిని నివారించగల సమర్థులైన స్వామివారి సన్నిధికి వచ్చియున్నారని కూడా అతనికి అర్థమైంది. అయితే అర్థం కాని మరెన్నో ప్రశ్నలు అప్పుడు అతని మదిలో మెదలసాగాయి. ఒకసారి తాను రాసిన తలరాతను ఆ బ్రహ్మదేవుడు కూడా మార్చి రాయలేడంటారు. అంతేకాక ఎంతటి మహనీయులకైనా విధిరాత అలంఘనీయమని, అందున తమ తలరాత ప్రకారమే అందరూ కష్టసుఖాలను అనుభవించక తప్పదని అంటారు. దేవతలందరూ ఒక కఠోర నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తారట. ఒకరి విధి నిర్వహణలో మరొకరు జోక్యం చేసుకోకూడదన్నదే ఆ నియమం. సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి తలరాత ప్రకారం ఆ తరుణంలో మరణగండం సంభవించాల్సి ఉంటే దానిని స్వామివారు తమ సంకల్ప బలంతో ఎలా నివారించగలిగారు?
పోని ఎలాగో ఆ గండాన్ని గట్టెంకించినారనే అనుకుందాం. మరణ సమయాన్ని నిర్ణయించేది బ్రహ్మదేవుడే కదా. అలాంటిది స్వామివారు ఏ హక్కుతో అతని మరణానికి మరొక దివ్య ముహూర్తాన్ని నిర్ణయించగలరు? అది అసంభవమే. అయితే విధాత విధి నిర్వహణలో స్వామివారు జోక్యం చేసుకున్నట్లు కాదా? అట్లయితే వీరు ఎవరై ఉండాలి? ఇలాంటి అర్థం కాని దేవరహస్యాలతో ఇప్పుడే బుర్రబద్దలు కొట్టుకోవడమేలా? స్వామివారు చెప్పినట్లు ఒకవేళ ఒక దివ్యమైన సుముహూర్తంలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నిజంగా నిర్యాణం చెందితే అప్పుడు ఈ ప్రశ్నల విషయం పునరాలోచించవచ్చు అని అనుకొని రాజుగారు వాటికి అప్పటికి స్వస్తి పలికారు. అంతలో స్వామివారి వద్ద సెలవు తీసుకుని శాస్త్రిగారు ఆఫీస్ రూమ్కు రాగా రాజుగారు శాస్త్రిగారితో, స్వామి, చాలా సందర్భాలలో జాతకాల్లో వ్రాసినట్లు 100కి 100 పాళ్ళు సంఘటనలు జరగవని మీలాంటి శాస్త్రకోవిదులే అంటారు కదా. మరి మీరు ఏ ఇతర ఆధారంతో మీకిప్పట్లో ప్రాణగండం ఉందని విశ్వసించారు అని అడుగగా అతను ఒక మాతృమూర్తి ప్రసవిస్తున్న సమయంలో ఆమె గర్భస్థ శిశువు యొక్క శిరోభాగం మొదట కనిపించిన సమయంతో పాటు శిశువు భూమి మీద పడే సమయాన్ని కూడా ఖచ్చితంగా సెకండ్లతో సహా రాసుకోవాలి. ఈ 2 దశల్లోనే కాక ఆ 2 దశల మధ్య జరిగే మరో 2 దశల్లో కూడా అదే విధంగా సమయం రాసుకోవాలి. ఆ విధంగా ఆ 4 సమయాలలో ఉన్న గ్రహస్థితులను బట్టి ఆ శిశువుకు వేర్వేరుగా 4 జాతకాలు వ్రాయాలి. ఆ 4ంటిలో ఏ జాతకం ప్రకారం ఆ శిశువు జీవితంలో మొట్టమొదటి సంఘటనలు సంభవిస్తాయో మిగతా జీవితం అంతా ఆ జాతకం ప్రకారమే ఆ వ్యక్తి జీవితం ఖచ్చితంగా జరుగుతుంది. నా విషయంలో కూడా ఏ జాతకంలో నా బాల్యం నుండి స్వామివారి దివ్యదర్శన భాగ్యం ప్రాప్తించే వరకు వ్రాసి ఉన్నారో అదే జాతకం ప్రకారం నేను ఈ పాటికి మృత్యుదేవత ఒడిలో ఉండవలసింది. అందుకే ఆ గండం తప్పదనే పూర్తి విశ్వాసంతో చివరి గడియల్లో ప్రముఖ సిద్ధపీఠమైన శ్రీశైల పుణ్యక్షేత్రంలో సర్వదేవతా స్వరూపులైన సద్గురుదేవుని చరణ సన్నిధిలో ఉండాలని ఆశ్రమానికి వచ్చాను. ఇంక కొంచెం సేపు జపం చేసుకుని వస్తాను అంటూ శాస్త్రిగారు పరమగురుదేవుల దివ్యపాదుకులున్న బాబాహాలకు వెళ్ళారు. పిమ్మట కాలగర్భంలో మరికొంతకాలం గడిచిపోయింది. శాస్త్రిగారు తనకున్న ప్రాణగండం విషయం పూర్తిగా విస్మరించి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆశ్రమ పూజా కార్యక్రమాల్లో యథావిధిగా సంతోషంగా పాలు పంచుకుంటూ ఉండేవారు. ఇదిలా ఉండగా 1996 సంవత్సరం ఫిబ్రవరి 17 మహాశివరాత్రి పర్వదినం రానే వచ్చింది. బయట ప్రాంతాల నుండి వచ్చిన స్వామివారి భక్తులతో ఆశ్రమం కిటకిటలాడిపోతోంది. ఆ సందర్భంలో కన్నుల పండుగగా స్వామివారి అధిష్టాన మందిరానికి బాబాహాలకు మధ్యన గల ఖాళీ ప్రదేశంలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి అన్నయ్య గారైన ప్రకాశానంద స్వామి గారు కలిసి ఒక శివలింగానికి అత్యంత భక్తి ప్రపత్తులతో బిల్వదళాలతో పూజలు చేస్తున్నారు. భక్తులందరూ ఆ అపురూపమైన ఆ శివలింగం వైపే ఎంతో ఆరాధనాభావంతో చూస్తున్నారు. ఎందుకంటే ఆ శివలింగం సంవత్సరం పొడుగునా స్వామివారి ఆధీనంలోనే ఉంటుంది. స్వామివారు ఆ లింగాన్ని పట్టు వస్త్రాల మధ్య పెట్టుకొని ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఎందుకంటే ఆ పవిత్ర లింగం తమ పూజ గురుదేవులైన శ్రీ రాఖాడి బాబా వారు తమ నిత్యాగ్ని నుండి సంగ్రహించిన భస్మంతో 1968 సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన తామే స్వయంగా తయారు చేసిన లింగం కాబట్టి ఆ లింగాన్ని సంవత్సరంలో 2 ప్రముఖమైన పర్వదినాల్లో మాత్రమే భక్తుల దర్శనార్థం బయటికి తీస్తారు. స్వామివారి అధిష్టాన మందిరానికి ఎదురుగా గల యాగశాలలో ఆ రోజు సాయంకాలం మళ్ళీ ఆ 2 సోదరులు కలిసి హోమం చేసుకుని అగ్నిదేవునికి పూర్ణాహుతి కూడా సమర్పించుకున్నారు. ఆ సమయంలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తనకు ఆయాసంగా ఉందంటూ హోమగుండం దగ్గర గల ఒక గోడకు చేరగలబడ్డారు. ఎంతకు ఆయాసం తగ్గకపోవడంతో అతను విశ్రాంతికై ఆశ్రమంలో తన అన్నగారికి కేటాయించిన గదికి భక్తుల సహాయంతో మెల్లగా వెళ్ళారు. ఆ రాత్రి శాస్త్రిగారు గాలి పీల్చడం కష్టమై కొంత ఇబ్బందికి లోనయ్యారు. దానికి తోడు తనకు జరిగే ప్రథమ చికిత్సలతోనూ తనను పరామర్శించడానికి వచ్చే శ్రేయోభిలాషుల సందడి వల్లనూ ఆ రాత్రికి శాస్త్రిగారికే కాక చాలామంది స్వామివారి భక్తులకు కూడా శివరాత్రి జాగరణే అయ్యింది. మరుసటి రోజు ఉదయానికి శాస్త్రిగారి ఆరోగ్యం కుదుటపడగా వారిని పరామర్శించడానికై రాజుగారు వారి గదికి వెళ్ళగా రాజుగారు, అరుదైన ఈ దివ్య శుభగడియల్లో దైవ సన్నిధికి పోవాలని నాకు కోరికగా ఉంది. గురుకృపకు పాత్రులైన ఎంతో అదృష్టవంతులకే తప్ప ఇలాంటి అరుదైన శుభగడియలు అందరికీ లభించవు. ఇవి అరుదైన శుభగడియలని ఎందుకన్నానంటే ఈ శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో గురు సన్నిధిలో మహాపర్వదినమైన నిన్నటి రోజున నేను మా అన్నయ్య గారు కలిసి పవిత్రమైన బాబావారి ఆ భస్మలింగానికి పూజలు గావించాం కదా. అలా ఆ సాయంకాలం ఆశ్రమ యాగశాలలో విశ్వకళ్యాణాన్ని కోరి హోమం చేసి పూర్ణాహుతి కూడా సమర్పించుకున్నాం కదా. కారణం ఏదైనా కానీ నిన్నటి శివరాత్రి రాత్రంతా జాగరణ చేశాం కదా.
మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే, ఎవరైతే శివరాత్రి ఉదయాన శివార్చన గావించి ఆ రాత్రి జాగరణ చేసి ఆ మరుదినం మరణిస్తే వారికి తప్పక కైవల్యం ప్రాప్తిస్తుందట. ఆనాడు నా సమక్షంలో మన గురుదేవులు నీతో ఏమన్నారో అప్పుడే మరచావా? నా నిర్యాణానికి తాము ఒక దివ్యమైన సుముహూర్తాన్ని నిర్ణయించామని అన్నారు కదా. ఇప్పుడు చెప్పండి, పరమాత్మ పదసన్నిధికి పోవటానికి ఇంతకు మించిన మంచి శుభగడియలేముంటాయి? అందుకే ఈ శుభగడియల్లోనే నేను పరమాత్మ పదసన్నిధికి చేరున్నట్లు నన్ను అనుగ్రహించమని నేనప్పుడే మానసికంగా స్వామివారిని వేడుకున్నాను. స్వామివారు తమకు తాముగా ఈ వరం నాకు అనుగ్రహించిన సమయంలో నీవొక్కడివే ప్రత్యక్ష సాక్షిగా ఉన్నావు. అందున నా ఈ కోరిక ఈ గడియల్లోనే ఫలప్రదమగునట్లు నన్ను అనుగ్రహించమని నా తరపున మీరు కూడా స్వామివారిని ప్రార్థించండి అని అంటూ ముకుళిత హస్తులై ప్రార్థించారు. సామాన్యంగా సృష్టిలో ఏ ప్రాణికైనా తన ప్రాణమంటే చెప్పలేనంత తీపి, అలాగే మరణమంటే భయభ్రాంతులకు లోనగుట సహజం. కానీ ఈయనెవరండి బాబు? పెళ్లి జరిగి అత్తగారింట్లో ఉండే ఆడకూతురు పండుక్క తన పుట్టింటికి పోవునట్లు ఉవ్విళ్ళూరినట్లు ఇప్పటికిప్పుడే ఉన్న పళంగా కైవల్యానికి పోవాలని ఉవ్విళ్ళూరుతున్నారు అని రాజుగారు ఆశ్చర్యపోతూ, ఆశ్రమంలో ఇంకా ఎంతోమంది కన్యలకు పూజా పద్ధతుల్లో శిక్షణనిచ్చి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవలసిన మీరు అర్ధాంతరంగా ఇలా ఇప్పటికిప్పుడు పరమపదానికి పోతానంటూ పట్టుబడితే మేమేమి చేయగలం? మా మనస్సుకు కష్టం కలిగించే మీ మాటలు వింటూ ఇంకా ఇక్కడ ఉండలేను, నాకు సెలవు ఇప్పించండి అని అంటూ వారికి పాదనమస్కారం చేసుకుని ఆశ్రమం ఆఫీసు గదికి వెళ్ళారు. అప్పుడు ఉదయం దాదాపు 9 గంటల సమయమై ఉండవచ్చు. పిమ్మట అరగంట సమయం గడిచిందో లేదో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శివైక్యం చెందారనే దారుణ వార్త ఆశ్రమంలో దావానలంలాగా వ్యాపించింది. ఆశ్రమవాసులంతా ఆగమేఘాల మీద శాస్త్రి గారి పార్థివ దేహమున్న గదికి చేరుకున్నారు. అదే గదిలో ఉండి శాస్త్రి గారి అంతిమ గడియల్లో అతన్ని ప్రత్యక్షంగా చూచిన కొందరు ఆ సన్నివేశాన్ని గురించి, సర్వసమర్థులైన నా సద్గురుదేవులు నా నిర్యాణానికి ఒక దివ్యమైన ముహూర్తం నిర్ణయించి ఉన్నామని ఏనాడో చెప్పారు. కాగా ఇప్పుడు నా ప్రార్థనను మన్నించి ఈ శుభగడియల్లోనే పరమపదానికి పోవుటకు అనుమతిని కూడా ప్రసాదించి ఉన్నారు. ఆ కరుణాసాగరుని పాదపద్మాలకు నేను కడసారి ప్రణామాలను అర్పించి వారి వరప్రసాద ప్రకారంగానే నేను ఇప్పుడు పరమపదానికి ప్రయాణమైపోతున్నానని నా మాటగా వారికి విన్నవించండి అని స్వామివారిని ప్రార్థించారట. అలాగే అక్కడున్న వారందరికీ తన అభివాదములొనర్చి అన్నయ్య గారైన ప్రకాశానంద గారి వైపు సజల నయనాలతో సాభిప్రాయంగా చూస్తుండగానే వారి కన్నులు శాశ్వతంగా మూతపడ్డాయట అని వివరించారు. అక్కడున్న వారందరూ తమ కళ్ళారా చూస్తున్న ఆ దృశ్యము నిజమా లేక అది తమ భ్రాంతియా అని కాసేపు తికమక పడ్డవారే. ఎంతటి కఠినాత్మల మనస్సునైనా కరిగించి కన్నీరు కార్పించగల హృదయ విదారకమైన దృశ్యం కదా అది. పూర్ణపురుషులైన ఒక సద్గురువు సంకల్పిస్తే సృష్టిలో వారికి అసాధ్యమంటూ ఏదీ ఉండదని స్వామి శ్రీ పూర్ణానందుల వారు అలాంటి సర్వశక్తి సంపన్నులైన మహద్గురువని నిర్ద్వంద్వంగా నిరూపించే ఒక అద్భుత సంఘటనకు నిలువెత్తు నిదర్శనమే కాదా అది. మరి తమకు అభివాదం చేస్తూ సెలవు తీసుకున్న శాస్త్రి గారికి అందరూ అశ్రునయనాలతో ముకుళిత హస్తాలతో కడసారి వీడ్కోలు పలికారు. తన కళ్ళెదుటనే చెట్టంత తన తమ్ముడు తిరిగిరాని లోకాలకు తరలిపోతుంటే ప్రకాశానంద గారు ఎంత పరితపించిపోయి ఉంటారో ఊహించుకోవాల్సిందే. ఆత్మీయులతో తన ఆవేదనను వెళ్ళబోసుకుంటే వారికి కొంతైనా దుఃఖోపశమనం కలుగుతుందనే ఉద్దేశంతో మరునాడు ఉదయం కొంతమంది ఆశ్రమవాసులు వారి గదికి వెళ్ళగా వారు జరిగిన అద్భుత సంఘటనను నిన్నటి రోజున మీరంతా ప్రత్యక్షంగా వీక్షించారు కదా. దానిని గురించి నేనిప్పుడు చరివితచరణంగా ఏమీ చెప్పదలుచుకోలేదు. కానీ విజ్ఞాన శాస్త్రాన్నే విస్మయపరచే ఆ వింత సంఘటనపై సామాన్యులకు 1,00,000 సందేహాలు రావటం సహజమే. తమ్ముడు కాకతాళీయంగానే తనకున్న గండం గడిచి బ్రతికి ఉండవచ్చు కదా. అందున దానికంత ప్రాధాన్యతను ఆపాదించడం అనవసరమనే వితండవాదులు ఉండవచ్చు. కానీ విధాత వ్రాసిన మరణ సమయాన్ని మహామహులే మార్చలేరు కదా. అలాంటిది తమ్ముడి మరణ సమయాన్ని తాము మార్చి అందుకై మరొక దివ్యమైన సుముహూర్తం నిర్ణయించామని స్వామివారు ఎప్పుడో చెప్పారు కదా. అలా వారు ఎలా అనగలిగారు? అందుకు వారికి గల విశేషాధికారాలేమిటి? వారి వాక్కులు ఫలించినప్పుడు చూద్దాంలే అని అనుకుంటే నిన్నటి రోజున వారన్నట్లే అక్షరాలా జరగడం మనమందరము ప్రత్యక్షంగా చూశాం కదా. అంతేగాక తమ్ముడు కోరుకున్న దివ్య గడియల్లో మనమందరం చూస్తుండగానే తాను పరమపదించాడు కదా. అలా స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహించడం దేవతలకు కూడా సాధ్యం కాదంటారే. అలాంటిది తమ్ముడికి అలాంటి అరుదైన అవకాశాన్ని కల్పించిన మన గురుదేవులు ఆ పరమాత్మ స్వరూపులేగాక ఇంకెవరని చెప్పాలి అని అంటూ ముగించారు. మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారికి జై.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ వెంటనే మీకు అందుతాయి.